హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు ఒక మంచి హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ చేసుకోబోతున్నాం అనమాట. కరివేపాకు రైస్ అండి. ఈ కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కంటి చూపు మెరుగుపడుతుంది, హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అనమాట. కరివేపాకు తాలింపులో వేస్తే తీసి పక్కన పెడతారు కదా, సో తీసి పక్కన పెట్టే ఆప్షన్ లేకుండా ఇలా రైస్ చేసి పెట్టారు అంటే చాలా ఇష్టంగా తింటారు. సో హెల్త్ కూడా చాలా మంచిది. సో వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మనం ఈ కరివేపాకు రైస్లో ఎటువంటి మసాలాలు వేయకుండా చేస్తాం కాబట్టి అమ్మవారికి నైవేద్యంలాగా కూడా పెట్టుకోవచ్చు. సో లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ రైస్ చేసుకోవడానికి ఒక 1.5 కప్పు రైస్ తీసుకుంటున్నాను. ఇలా 1.5 కప్పు రైస్ తీసుకున్న తర్వాత 2 టైమ్స్ వాటర్తో బాగా కడిగి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్, అన్నం పొడి పొడిగా రావడం కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అన్నం ఉడికించుకోవాలి. తర్వాత కరివేపాకు పొడి కోసము 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో 1 స్పూన్ కందిపప్పు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ 1/2 స్పూను పొట్టు మినపప్పు వేసుకోండి. ఆప్షన్ లేకుంటే నార్మల్ మినపప్పు అయినా వేసుకోండి. ఈ పప్పులన్నీ కొంచెం 2 మినిట్స్ బాగా వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యే టైంలో దీంట్లోకి ఒక 10 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి అనేది కారాన్ని బట్టి వేసుకోండి. సో ఇలా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యే టైంలో దీంట్లోకి 1 కప్పు ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు అనేది కొంచెం అటు ఇటు అయినా వేసుకోవచ్చండి, ఎక్కువ తక్కువ ప్రాబ్లం లేదు. ఈ కరివేపాకు అంతా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి. ఇలా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు అండ్ 1 స్పూన్ నువ్వులు అండ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, దీంట్లోకి లాస్ట్గా కొంచెం ఇంగువ వేసుకోండి. మరి ఎక్కువ కాదు, కొంచెం 1/2 స్పూన్ అంత వేసుకొని 2 మినిట్స్ బాగా కలిపి పక్కన పెట్టుకుందాము. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా పట్టుకోవాలన్నమాట. చూడండి నేను చూపించే విధంగా ఇలా కొంచెము వడకల్లాగా కోర్సుగా ఉంటే మీరు తినేటప్పుడు టేస్ట్ తగులుతుందన్నమాట. సో మనం పక్కన పెట్టుకుందాము. అన్నం అనేది ఫోక్ సహాయంతో ఇలా విడివిడిగా చేసి పెట్టుకోవాలి. అన్నం కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలోనే ఈ పొడి అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. సో మీకు అన్నం క్వాంటిటీని బట్టి మీరు పొడి వేసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం అంతా ఈ పొడి అంతా అన్నంలోకి కలిసే విధంగా కలుపుకొని రిమైనింగ్ పొడి అనేది మీరు ఇడ్లీ దోశలలోకి వాడుకోవచ్చు. అంతేకాకుండా వేడి వేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది, నిల్వ ఉంటుందండి ఈ పొడి అనేది, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత తాలింపు కోసం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీల క్వాంటిటీ అనేది మీ ఇష్టము. సో ఇలా కొంచెం పల్లీలు వేగిన తర్వాత దీంట్లోకి తాలింపు దినుసులు అండ్ చిన్నగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి 2 మినిట్స్ బాగా వేపుకోవాలి. వేసుకొని తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని, పసుపు అనేది కలర్ కోసం అండి, అండ్ జీడిపప్పులు కొంచెం కరివేపాకు వేసుకొని 2 మినిట్స్ బాగా వేగనివ్వాలన్నమాట. తాలింపు అంతా కొంచెం వేగిన తర్వాత మొత్తం ఈ తాలింపులోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఈ రైస్ మొత్తం వేసుకోవాలి. ఈ రైస్ అనేది 2 మినిట్స్ సిమ్లో వేడి చేయాలన్నమాట. అందువల్ల ఈ తాలింపు అనేది వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ బాగా వేడి చేసుకోండి. ఇలా వేడి చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి 2 మినిట్స్ బాగా కలపండి. ఇలా కలపడం వల్ల మీకు ఫ్లేవర్స్ అనేది బాగా మొత్తం కలుస్తాయి రైస్లోకి. లాస్ట్లో 1/2 లెమన్ పిండుకోవాలి. లెమన్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే పిండుకోండి. సో ఇలా 1/2 లెమన్ పిండుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ రెసిపీ అనేది ట్రై చేసి ఎలా వచ్చిందనేది ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఉషితా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.